నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీలో మెగా డిఎస్సి పై రాజకీయ రచ్చ పీక్ స్టేజ్ కి చేరింది. మెగా డిఎస్సి వర్సెస్ ఏపీపీఎస్సీ అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆందోళన చేస్తుంటే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ నియామకాల్లో అవకతవకలను బయటకు తీస్తామంటూ కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ ఆరోపణలను వ్యతిరేకిస్తూ డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లు రోడ్డెక్కారు. విజయవాడలో భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. మెగా డిఎస్సి పై మంత్రి లోకేష్ ఏపీ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. డిఎస్సితో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 2019 నుంచి 24 మధ్య ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ కాలేదని చెప్పారు. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. తన రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్ చూడలేదని చెప్పారు. గ్రూప్ 1 అక్రమాలపై ఎల్లుండి చర్చిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. డిఎస్సి నియామకాలు జరిగిన ఏడాది తర్వాత వైసీపీ ఆందోళన చేయటం పొలిటికల్ మైలేజ్ కోసమేనా? టీచర్ల ఆందోళనతో వైసీపీ ఆరోపణలకు బ్రేక్ పడుతోందా? టీచర్ల భవిష్యత్తును రాజకీయం కోసం బలి చేస్తున్నారా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. కానీ మనం జరిగిన డిఎస్సీలో ఎక్కడ భారతదేశంలో విధంగా రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవకాశం అందరూ చర్చిస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్న అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి చెందిన సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదని కోర్టుకు వెళ్ళి కేసులు వేశారు. అధ్యక్ష, 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు. అధ్యక్ష, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం, అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసినా మనం ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక, అన్ని రూల్స్ పాటించాం కనుక అధ్యక్ష, నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను. అధ్యక్ష, ఆనాడు ఇప్పుడు సిఆర్డీ కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, మేమందరం కూర్చుని గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం వల్ల స్టే అయినాయి అదంతా ఒక ఏ ఇంజిన్ లో పెట్టి ఒక మోడల్ నోటిఫికేషన్ తీసుకొచ్చా అధ్యక్ష. అందుకే ఏపీలో మెగా డిఎస్సి పై రాజకీయ రచ్చ పీక్ స్టేజ్ కి చేరింది. మెగా డిఎస్సి వర్సెస్ ఏపీపీఎస్సీ అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆందోళన చేస్తుంటే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ నియామకాల్లో అవకతవకలను బయటకు తీస్తామంటూ కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇక ఇదే టాపిక్ పై పూర్తి డిస్కషన్ మా కొలీగ్ శివాని అందిస్తారు. శివాని. థ్యాంక్ యూ శ్రీజ. సో ఎస్, ఏపీ వ్యాప్తంగా కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఇప్పుడు డిఎస్సి వర్సెస్ ఏపీపీఎస్సీ కి సంబంధించి మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. మనం చూసాం, ఒక వారం రోజుల నుంచి డిఎస్సికి సంబంధించి వైసీపీ నేతలు ఏ విధంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. నేతలు ఒక్కొక్కరు వచ్చి మీడియా ముందుకు కానివచ్చు, ప్రజల ముందు వచ్చి కానివచ్చు, వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అవకతవకలు జరిగాయి డిఎస్సి ఎగ్జామినేషన్ లో, దీనికి సంబంధించి సిబిఐ విచారణ కూడా జరిపించాలని వైసీపీ నేతలు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని గట్టిగా గలం విప్పుతున్నారు. వైసీపీ నేతల సిచ్యువేషన్ ఇలా ఉంటే, మరోవైపు ఇందాకే కాసేపటి క్రితమే శ్రీజ మనం చూసాము, సభలో లోకేష్ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి అంటే గతంలో 2018లో జరిగిన ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ లో అవకతవకలు జరిగాయని సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హైకోర్టుకి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో పక్కాగా అవకతవకలు జరిగాయని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అన్నట్టుగా కూడా లోకేష్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ అయ్యారు. అయితే ఓవైపు డిఎస్సి గురించి మాట్లాడుకుంటుంటే, ఇప్పుడు తెర మీదకి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కి సంబంధించి వాదన కూడా వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే కూడా ఎవరి టైం ఎక్కువగా వృధా అవుతుంది? నేతలు ఇలా ఒకరిపై ఒకరు, ప్రభుత్వం ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుంటే ఎవరి టైం ఎక్కువగా వృధా అవుతుంది? ప్రజలదా, గవర్నమెంటా, నేతలదా, ఎవరిది? మొత్తంగా చూసుకుంటే ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో ఈ అంశాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఎల్లుండి
ఏపీపీఎస్సీకి సంబంధించి అవకతవకలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడబోతున్నారు, చర్చించబోతున్నారు. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సింది. కానీ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు రేగడి లక్ష్మణ్ రావు గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, అండ్ ఆల్సో గురునాథం గారు, టీడీపీ లీడర్. ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా గురునాథం గారు నమస్తే అండి. మనం చూస్తున్నాము ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తుంటే నిజంగానే అసలు డిఎస్సి ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయన్న సిచ్యువేషన్ లో మనం ఉంటే ఇప్పుడు ఏపీపీఎస్సీ కి సంబంధించి ఒక షాకింగ్ రిపోర్ట్ మనం చూస్తున్నాము. సో ఇందాకే కాసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ మాట్లాడడం జరిగింది. ఏంటి, ఎలా చూడొచ్చంటారు దీన్ని పొలిటికల్ గా? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? మేడం, అందరికి ప్యానల్లో ఉన్న వాళ్ళకి నమస్కారం. ఈ మెగా డిఎస్సి అనేది రాజకీయాల్లో ఏ విధంగా ఒక రాజకీయ పావులుగా రాజకీయానికి మైలేజ్, పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటున్నట్టు కనపడతా ఉంది. ఇప్పుడు వర్టికల్ గాని హారిజంటల్ గా గాని డిఎస్సిలో ఏ ఒక్కళ్ళు కూడా నష్టపోయామని ఎక్కడా కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ కూడా 150 పైచిలుకు పిల్లుని కోర్టులో వేశారు. ఎక్కడ కూడా కోర్టులు కూడా ఎక్కడ తప్పు పట్టలేదు. ఆళ్ళ వాదన ఈళ్ళ వాదన విన్నారు. అవన్నీ క్లియర్ గా రిటర్న్ చేశారు, కొట్టేశారు కేసులు. ఇక్కడ వీళ్ళకి అసలు లీక్ గాని లేకపోతే ఎక్కడన్నా కానీ ఎక్కడ కనపడిందా డిఎస్సిలో? వీళ్ళు ఇక్కడ చెప్పేది ఏంటి, స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు అనేది చెప్తా ఉంది. ఫేవర్ చేశారు, ఇచ్చారు అని చెప్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు. 40 పోస్టులు, అదే గనక ఏదన్నా అవకతవకలు జరుగుంటే 40 పోస్టులు కూడా ఇచ్చేస్తారు కదా దొడ్డిదారులో. అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, 40 పోస్టులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, అంటే ఎవరు రాక. ఇక్కడ జరిగింది ఏంటంటే, ముందు స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి అంశాల్లో ఫస్ట్ జీవోలు ఏంటంటే, ముందు మెగా డిఎస్సిలో ఎవరికైతే ఈ పీటీలు ఉంటారో వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండానే చేయాలనేది. తర్వాత జీవో మార్చి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి కూడా మళ్ళీ జీవో ఇవ్వటం జరిగింది జిఐడి నుంచి. ఇదంతా శాస్త్రీయంగా జరిగినటువంటి అంశం. ఇదన్నీ కూడా మూలాల్లోకి పోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. వాస్తవాలు సమాజానికి చెప్పాలి. కానీ మీరు దొంగ అంటే దొంగ దొంగ అంటూ ఎమ్మటపడేటువంటి విధానం ఇది అశాస్త్రీయంగా ఉంది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి విధానం. ఎందుకంటే బలవంతుడు బలహీనుడు చేరపట్టినట్టుగా శాసన మండలిలో మెజారిటీ ఉంది కదా అని బొత్స సత్యనారాయణ గారు ఇవాళ మాట్లాడేటువంటి తీరుతెన్నులు చూస్తా ఉంటే అతి జుగుత్సాకరంగా, హేయంగా, అతి బాధ వేస్తా ఉంది. ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, రాజకీయంగా మైలేజ్ తీసుకుంటున్నారని? ఇది కరెక్ట్ కాదు మేడం. ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఏపీపీఎస్సి కండక్ట్ చేశారు గత గవర్నమెంట్ లో. చేసినప్పుడు మూల్యాంకనం ఎక్కడ చేశారు? మన ఐలాండ్స్ లో అక్కడ చేశారు. ఐలాండ్స్ లో చేసినప్పుడు అదంతా కూడా అవకతవకలు జరిగినాయి అని చైర్మన్ దగ్గర సంతకం తీసుకోకుండా అక్కడున్నటువంటి ఏపీపీఎస్సీ చైర్మన్ గారిని పక్కన పెట్టి దత్మా వాళ్ళందరూ కూడా సంతకాలు చేసి సిగ్నేచర్ చెప్తున్నారు పర్మిషన్ తీసుకొని అవకతవకలు జరగలేదు మీరు అంటున్నారు. ఏంటి మేడం? డిఎస్సి ఎగ్జామ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, ఎవరికి ఫేవర్ చేయలేదు, అందరు అర్హులకే దక్కాయని మీరు చెప్తున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అని మీరు క్లియర్ కట్ గా చెప్తున్నారు. మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి, కొంచెం మీరు ఫ్రేమ్ సెట్ చేసుకోండి, సెట్ బ్యాక్. మీరు ఒక 2 minutes హోల్డ్ లో ఉంటే మనం రేగడి లక్ష్మణ్ రావు గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి. మనం చూస్తున్నాము మీరు చెప్పడం అయితే మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని మీరు చెప్పారు. ఇప్పుడు కాసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ మాట్లాడితే 16,000 మందికి ఉద్యోగాలు కల్పించామన్నట్టుగా చెప్పడం జరిగింది, మనం చూసాము. అండ్ అట్ ది సేమ్ టైం ఈ డిఎస్సికి సంబంధించి మాట్లాడిన తర్వాత ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో జరిగిన అవకతవకల గురించి కూడా అని మాట్లాడడం జరిగింది. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి ఈ అంశం మీద? నమస్కారం అండి. మెగా డిఎస్సికి ఏదైతే ఈ 16,347 మాట్లాడండి లక్ష్మణ్ రావు గారు. వాయిస్ పడుతుందండి? ఆడిబుల్ అండి, చెప్పండి. 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. 15,594 పోస్టులు ఏమో వీళ్ళు రిక్రూట్మెంట్ చేశారు, మిగతా పోస్టులు చేయలేదు.
ఏదైతే హారిజాంటల్ రిజర్వేషన్ లో ఏదైతే స్పోర్ట్స్ కోటాలో పిలిచినటువంటి సుమారు 421 పోస్టులు కూడా బయట అవకతవకలు జరిగినాయి. 20 లక్షల వరకు అమ్మారని చెప్పి ఇవన్నీ కూడా బయట ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు అన్ని బయటకు వచ్చినాయి. అలాగే ఇవన్నీ కూడా బయట ఎవరైతే ఈ స్పోర్ట్స్ కోటాలో వెళ్ళినట్టు అభ్యర్థులందరూ కూడా మనం చూసాం ఏ రకమైనటువంటి అవకతవకలు జరిగినాయి. సో దీని మీద మెగా డిఎస్సి లో ఎందుకు అనేది నవీన అనే వ్యక్తి ఎస్సీఆర్టీ లో పనిచేసిన వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నారు. అతనే ఈ ప్రశ్న పత్రాలని అప్లోడ్ చేయడము, ఆ వ్యక్తికి కృష్ణా జిల్లాకి నంబర్ 1 ర్యాంక్ రావడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు స్టడీస్ లో మరి 6వ ర్యాంక్ రావడం, ఆ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి మళ్ళీ రద్దు చేసి మళ్ళీ ఆ వ్యక్తిని అదే డేటా నుంచి లేకుండా చేశారు. అసలు ఈ రోజు చూస్తే ఆ వ్యక్తి మరి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అలాగే ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే మరి మాకు రావాల్సిన ఉద్యోగం వేరే వారికి ఇచ్చారని చెప్పారో వాళ్ళందరూ కూడా కోర్టుని ఆశ్రయించారు. సో ఇదంతా నడుస్తూ ఉంది. గత మనం చర్చా వేదికలో చాలా సార్లు మాట్లాడాం. సో ఇక్కడ ఏంటంటే నిజంగానే అంత చిత్తశుద్ధి, అంత పారదర్శకంగా జరుగుంటే ఎందుకు సమగ్రమైన విచారణకి సిబిఐకి ఎందుకు అప్పచెప్పట్లేదు? ఎస్, మీరంటా ఉన్నారు గ్రూప్ 1 లో ఏపీపీఎస్ లో ఏదైతే మరి అవకతవకలు జరిగినాయని మీరంతా ఉన్నారు. రండి, ఏపీపీఎస్ అనేది మేము కూడా సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్తాం, మీరు కూడా మెగా డిఎస్ ని సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పండి, లేదా ఈ రెండిట్లో కూడా సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పండి. లక్ష్మణరావు గారు, ముందుగా డిఎస్సి గురించి ఒకసారి మాట్లాడదాం ఇన్ డీటెయిల్ గా. కాదండి, ఇప్పుడు మీరు అంటున్నారు అన్యాయం జరిగింది, ఇంపాక్ట్ అయ్యారు అభ్యర్థులు, ఆస్పిరెంట్స్ అందరికీ అన్యాయం జరిగిందని అంటున్నారు. అలా వైసీపీ నేతలు చెప్పడం, ఆందోళనలు చేయడం, నిరసనలు చేయడం జరుగుతుంది, కానీ ఎవ్వరు కూడా అభ్యర్థులు ముందుకొచ్చి మాట్లాడిన తాలూకా లేదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారిని దాదాపుగా 200 నుంచి 300 మంది కలిశారు మా పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి జరిగినటువంటి అంశాలపైన చర్చించారు. ఏ రకంగా వాళ్ళకి ఉద్యోగం కోల్పోయారు ఏంటనేది వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళు మాట్లాడారు. ఈ రోజున ఈ మెగా డిఎస్ మీద జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో కూడా ఎవరికైతే అన్యాయం జరిగిందని వాళ్ళు ఇదయ్యారో వాళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రజల రూపంలో వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజున రోడ్డు మీద ఎందుకు వచ్చి నిరసన ధర్నా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు శాంతియుతంగా? ఎవరైతే మెగా డిఎస్ లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో ఈ 3,63,000 మంది ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులందరూ కూడా వాళ్ళకి జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్ లో అవకతవకలు జరిగాయన్న దానికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర? సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టినే కోర్టు ఆశ్రయించడం జరిగింది. కోర్టులో వేశారు, కోర్టు నుంచి తీర్పు ఇంకా తీర్పు రావాలి. ఏవైతే చెప్తా ఉన్నామో ఇప్పుడు కోన రవికుమార్ ఉన్నారు, ఆయన సాఫ్ట్ బాల్ కి అధ్యక్షుడు, సాఫ్ట్ బాల్ క్రీడా సంఘానికి ఆయన అధ్యక్షుడు. ఆయన ఒక 38 పోస్టులు ఆయన ఇచ్చినటువంటి లెటర్ ప్యాడ్ ద్వారా వేయడం జరిగింది. మరి భరత్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు తోడలుడు, ఆయన ఏదైతే జూడో క్రీడా సంఘానికి అధ్యక్షుడు, ఆయన ఒక 39కి ఈ యొక్క పోస్టులు వేయించాడు. ఎలాగే ఇచ్చాడు అంటే గేమ్ లో పార్టిసిపేషన్ చేసినందుకే వీళ్ళు ఏదైతే వీళ్ళు విన్నర్ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఎగ్జామ్స్ అంటే వాళ్ళ ఎగ్జామ్ రాకపోయినా, డిఎస్సి క్వాలిఫై అవ్వకపోయినా, టెట్ క్వాలిఫై అవ్వకపోయినా వాళ్ళకేమో ఉద్యోగాలు ఇచ్చారు. క్రిస్టల్ క్లియర్ గా కనబడుతూ ఉంది. ఏదైతే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకురావాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఒక్క నిమిషం అండి. గురుందాం గారు, ఇప్పుడు మీరు చెప్పండి, డిఎస్సి పై ప్రశ్నిస్తే, క్వశ్చన్ చేస్తే, నిరసనలు చేస్తే దానికి సంబంధించి ఏపీపీఎస్సి నియామకాలను ప్రస్తావించడం ఎంతవరకు సరైంది అని మీరు అనుకుంటున్నారు? ఎంతవరకు కరెక్ట్ కౌంటర్ అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మనం చూస్తున్నాము గత వారం రోజుల నుంచి డిఎస్సికి సంబంధించి అన్ని హాట్ టాపిక్ గా మారాయి, అందరూ కూడా నిరసనలు చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు సిట్ నివేదిక బయటకు రావడము, ఇప్పుడు హైకోర్టు దానికి సంబంధించి విచారణ చేపట్టే ఉద్దేశంలో ఉండడం, ఇప్పుడు దానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ మాట్లాడడం, ఏ విధంగా చూడొచ్చంట దీన్ని? మేడం, ఇప్పుడు దాకా లక్ష్మణరావు గారు మాట్లాడినటువంటి అంశాలు నేను విన్నాను స్పష్టంగా. వీళ్ళు ఒక సామాన్యుడు, అతను ఎట్లా టాపర్ అవుతాడు డిఎస్సిలో, ఇదేదో అవకతవకలు జరిగితే వాళ్ళందరికి ఉద్యోగం ఇచ్చారు, మళ్ళా ఇవ్వలేదు, ఇప్పుడు ఎన్ఓసి సమర్పించలేదు, వాళ్ళంతా కూడా ఏమి చేయలేదు, ఆ కావాల్సినటువంటి సర్టిఫికెట్లన్నీ కూడా అతను ఎక్కడ సబ్మిట్ చేయలేదు,
ఇప్పుడు అతని అభియోగాలన్నీ కూడా సరైనటువంటి అంశాలు కాదు. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మేడం, ఇప్పుడు కర్నూలులో ఎంత డిఎస్సి మెగా డిఎస్సి సంబంధించినటువంటి మహిళలు 16,000 మంది చిల్లరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా ఊరేగింపులు చేశారు. మా నోట్లో బట్టి కొడతారా మీరు? స్టిక్ ఆన్ టు ది క్వశ్చన్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిఎస్సి మీద ప్రశ్నిస్తుంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడు ఏపీపీఎస్సి కి సంబంధించి నివేదిక బయటికి రావడం, దానికి సంబంధించి నారా లోకేష్ మాట్లాడడం, దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఒక పర్ఫెక్ట్ కౌంటర్ గా మీరు భావిస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద మాట్లాడండి. కాదమ్మా, అసలా మెగా డిఎస్సికి దీనికి మోడుగుండుకి మొఖాలకు సంబంధం లేదు. ఇది ఆల్రెడీ ఏపీపీఎస్సి అనేది 2 years బ్యాక్ నుంచే ఆల్రెడీ సిట్ దాంట్లో అన్ని కూడా నిజాలు నిగ్గు తేల్చింది. ఈ సందర్భంలో డిఎస్సి గురించి మాట్లాడుతున్న సందర్భంలో శాసన మండలిలో ఇప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా దీని గురించి తను ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత లోకేష్ గారి మీద ఉంది. కాబట్టి ఆ గవర్నమెంట్ లో జరిగిన ఈ గవర్నమెంట్ లో ఈ జరిగాయని అభియోగాలు మోపుతున్నారు కాబట్టి తన బాధ్యత కాబట్టి తను స్పష్టంగా గవర్నమెంట్ సైడ్ ఉన్నటువంటి మెకానిజం మొత్తాన్ని కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత తన మీద ఉంది. కాబట్టి అంటారా లేకపోతే ప్రీ ప్లాన్ అంటారా? ఇది ప్రీ ప్లాన్ ఏం లేదమ్మా. వాళ్ళు ప్రశ్నిస్తారు కదమ్మా. ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు ఇది ప్రశ్నిస్తారని అందరికీ తెలుసు కదమ్మా. శాసన మండలి కాబట్టి ఇప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించి డేటాని బయట తీశారు, బయట రిపోర్ట్స్ వచ్చాయి. ఏం కాదమ్మా, ఇది మీరు ఇప్పుడు మనం చాలా సార్లు డిబేట్ చేసాం. ఏపీపీఎస్సీ గురించి కూడా మనం మీ ఛానల్లో కూడా డిబేట్ చేసాం. చాలా వాటిల్లో లైవ్ లో మనం మాట్లాడినటువంటి అంశాలు పత్రికల్లో వచ్చినాయి. దాని మీద సిట్టేశారు. ఆల్రెడీ కూడా తప్పు జరిగింది, ఐలాండ్ లో మూల్యాంకనం జరిగిందని కూడా చెప్పారు. ఆ సందర్భంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా తను శాఖలో ఉన్నటువంటి అన్ని అంశాలు అవకతవకల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తనకు ఉంది కదా మేడం. ఇప్పుడు రీప్లాండ్ ఉండదు దీంట్లో. మాకు మైలేజ్, రాజకీయ మైలేజ్ మాకేం రాదు మేడం. ఒకటి దీంట్లో మాకు రాజకీయ మైలేజ్ ఏం రాదు. ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మా మీద బురదలేరు. కూటమి ప్రభుత్వం వైసీపీ మీద ఇలా ఒకరి మీద ఇంకొకరు ఇలా బురద చల్లడం, లేకపోతే ఆరోపణలు ప్రతి ఆరోపణలు నిరసనలు వ్యక్తం చేయడం వితౌట్ ప్రూఫ్. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ఇప్పుడు ఇది ఏపీపీఎస్సీకి సంబంధించి రిపోర్ట్ సిట్ హైకోర్టుకి ఇచ్చింది. బట్ బిఫోర్ దట్ ఆ ఆధారాలు ఎవరి దగ్గర అంటే అది బయట ఓపెన్ డొమైన్ లో లేదు. అండ్ అట్ ది సేమ్ టైం డిఎస్సికి సంబంధించి ఆధారాలు కూడా పబ్లిక్ డొమైన్ లో లేరు. ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. సో ఇలా ఒకరిపై ఒకరు ఇలా వచ్చి ఆరోపణలు చేసుకుంటుంటే మాకు సిట్ కావాలి, సిబిఐ విచారణ కావాలని చెప్పుకుంటుంటే ఇక్కడ ఎవరి టైం ఎక్కువగా వృధా అవుతుంది? ప్రజలదా, గవర్నమెంట్ దా, నేతలదా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడం, ఒక్కటి దీంట్లో స్పష్టంగా ఏంటంటే ఎవ్వరు కూడా అభియోగాలు చేయట్లేదు అనేది మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఏపీపీఎస్సీ అనే దాంట్లో అభియోగాలు అనేది ఒక 700 చిల్లర సంబంధించినటువంటి మూల్యాంకనం చేసినటువంటి అంశం అది. ఇక్కడ డిఎస్సి పేపర్ లీకేజ్ అంటా ఉన్నారు. ఇక్కడ పేపర్ లీకేజ్ కాదు, ఉద్యోగాలు ఇచ్చారు అన్యాక్రాంతంగా, జీవో లేకపోయినా అనేటువంటి మాట దీంట్లో వస్తూ ఉంది. అక్కడ ఇప్పుడు నీట్ లో వచ్చినటువంటి దానికి దీనికి కూడా వీళ్ళు పోల్చారు చాలా సార్లు. అక్కడ మంత్రి గారు, ప్రధాన్ గారు రాజీనామా చేశారు, ఇక్కడ లోకేష్ గారు చేయాలని సంవత్సరం నుంచి చేస్తూ కాడి కింద పడేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇటీవల కాలంలో ఎవరైతే కాక్రోచ్ జనతా వాళ్ళు అక్కడ ధర్నా చేశారో, ప్రధాని రాజీనామా ఇచ్చాడో, అక్కడి నుంచి వీళ్ళ యొక్క వెర్షన్ మారింది. పొలిటికల్ మైలేజ్ కోసం రాష్ట్రంలో అల్లకల్లాలను సృష్టిస్తూ, అశాంతిని సృష్టిస్తూ ప్రజల మధ్య అపోహలను రేకెత్తిస్తున్నారు. సంబంధించి ఏపీపీఎస్సీకి సంబంధించి ఒకవేళ రెండింటికి సంబంధించి కూడా విచారణ చేపడితే మాత్రం మీరు సిద్ధంగా ఉన్నారా? షార్ట్ వేలో చెప్పండి, అవునా కాదా? అసలు మేడం, అసలు జరగలేని దాన్ని బురద తల్లి ఇప్పుడు అది మీరు చెప్పలేరండి. ఒకవేళ విచారణ తీసుకెళ్తే వాళ్ళు విచారణ పిలిస్తే మాత్రం అప్పుడు మీరు సిద్ధంగానే ఉన్నారా మేడం? ఓకే, ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ గారు, డిఎస్సి పై నిజాలు బయటకు రావాలంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ ముఖ్యమా అని అడిగితే ఏం చెప్తారండి మీరు? ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ముఖ్యమే. అది కూడా గ్రూప్ 1 లో ఏదైతే ఏపీపీఎస్ గ్రూప్ 1 లో ఏదైతే అవకతవకలు జరిగాయన్నారో దాన్ని కూడా వీళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పండి. ఏదైతే మెగా డిఎస్సి అలాగే గ్రూప్ 1 కూడా రెండిట్లో కూడా తీసుకెళ్లి సిబిఐ ఎంక్వైరీ చేయించండి.
ఎవరు అవకతవకలు చేశారో, ఎవరు పారదర్శకంగా ఓకే, రెండింటికి సంబంధించి ఒకవేళ విచారణ చేపడితే మీరు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. Yes, మేడం ఖచ్చితంగా. నేను ఒకటి చెప్తానండి, వీళ్ళు చెప్పండి. వైసీపీ వాళ్ళు అన్ని సిబిఐ అడుగుతా ఉంటారు ఎప్పుడు. ఎందుకు తెలుసా? పరటాల రవి గారిని చంపిన దగ్గర నుంచి కూడా సిబిఐ వేసుకుంటా ఉంటారు. వీళ్ళు బాగా హౌ టు మేనేజ్ ద సిబిఐ అనేది బాగా తెలుసు వీళ్ళకి. మాటి అంటే కాడికి సభలకు కూడా రాకుండా సిబిఐ ఇలా బాగా CBI మేనేజ్ చేస్తారు. విచారణకి ఎప్పుడు పట్టుపడుతూ ఉంటారని మీరు చెప్తున్నారా? ఎప్పుడు సిబిఐ అనేది వీళ్ళకి ఎట్లా మేనేజ్ చేయాలో వ్యవస్థలు అనేది బాగా తెలుసు వైఎస్ఆర్ సిపి వాళ్ళకి. అందుకని ఎప్పుడు సిబిఐ అని అడుగుతారు. సిట్టు లక్ష్మణ్ రావు, ఫైనల్ క్వశ్చన్ అండి. ఉద్యోగం పొందిన టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ ఓ వైపు ఉంటే, అక్రమాలపై విచారణ డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతల డిమాండ్స్ ఇంకో వైపు ఉందండి. సో ఏంటి ఈ రెండింటిని ఎలా చూడొచ్చు అంటారు? ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళు రాసినటువంటి మార్క్స్ కి వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉద్యోగం తెచ్చుకున్నారో వాళ్ళందరినీ మేము గౌరవిస్తాం. ఎవరైతే అక్రమంగా మరి ఉద్యోగాలు కొనుక్కున్నారో, మరి నిన్న లేదా మీకు వ్యతిరేకంగా నిరసనలు తీశారు కదండి టీచర్స్ అందరూ కూడా బయటకు వచ్చి. ఇదెందుకండి? మీరు టీచర్స్ కోసం ఫైట్ చేస్తే టీచర్స్ ఏకంగా బయటకు వచ్చి మీకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇదంతా అధికార ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. రైట్, చూద్దామండి. అసలు డిఎస్సి లో అక్రమాలు జరిగాయా, అవకతవకలు జరిగాయా, లేదా ఏపీపీఎస్సీ లో అవకతవకలు జరిగాయా తేలాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. దీనికి సంబంధించి రిపోర్ట్స్ నివేదిక బయటకు వస్తేనే తెలుస్తుంది ఏ దాంట్లో అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి అనేది. సో రైట్ నౌ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ గురుందాం గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ఈ అంశానికి సంబంధించి మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వింటే.